ఏపీలో ఈవీఎంలకు సంబంధించిన గందరగోళం నడుస్తుంది. ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అలాగే విజయనగరానికి చెందినటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వీటన్నిటి మీద మీరు ఏం చెప్తారు? ఇది అనుమానాలు కాదండి, వాస్తవాలండి ఇవన్నీ. ఎందుకంటే ఎందుకంటే అసలు మన భారతదేశంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో అత్యంత నమ్మకమైన సంస్థ ఉందంటే అది ఎన్నికల సంఘమేనండి. అలాంటి ఎన్నికల సంఘం మీదే ఈ రోజు ప్రజలకు అనుమానం రేకెత్తే విధంగా వీళ్ళ యొక్క ఆ విధులు నిర్వహించారు. ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ వరకు కూడా ఏ రకంగా ఎన్నికల సంఘం విధులు నిర్వహించిందంటే పూర్తిగా ఏకపక్షంగా అసలు అత్యంత సామాన్యమైన ప్రజలకు సైతం, రాజకీయాల మీద అవగాహన లేని అద్దిపాటి ప్రజలకు సైతం అనుమానం రేకెత్తే విధంగా వీళ్ళ ప్రవర్తన అయితే ఎవరికి చెప్పవసరం లేదండి, ఆ విధంగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒకటి ఎన్నికలు గెజిటెడ్ సైన్ కాడి నుంచి అంటే ఒక ఉద్యోగస్తులు ఓటర్లు ఏదైతే ఓటింగ్ అయితే పోస్టల్ ఓట్లు అయితే ఉందో అక్కడి నుంచి ఆ ప్రక్రియ మొదలయ్యి ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత స్టిల్ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయా అభ్యర్థుల యొక్క అనుమానాలను నివృత్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల సంఘం. ఇది ఖచ్చితంగా ఇదైతే ప్రజల యొక్క తీర్పు అయితే కాదు, ఇది ఖచ్చితంగా ఈవీఎంల తీర్పు. ఇప్పుడు నడుస్తున్నది కూడా ఈవీఎం ప్రభుత్వమే అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కానివ్వండి, మరి ఎవరైనా కానీ ఎటువంటి ఫిర్యాదు చేసినా సరే ఇవన్నీ బుట్టదాగలు కానీ మిగిలిపోతాయి. ఎందుకంటే ఒక్కటి కనుక ఈ ఎన్నికల సంఘము చేసిన యొక్క ఈ పనిలో ఒక్కటి కనుక నిజ నిర్ధారణ అయితే యావత్ దేశం మొత్తం ఈ యొక్క శాంపిల్ ని ఎగ్జాంపుల్ గా చూపించి యావత్ దేశం మొత్తం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందండి. కాబట్టే ఈ యొక్క అంశాన్ని దారి మళ్లించడానికి వివిధ రూపాల్లో ఈ రోజు వైసీపీ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలని తన పార్టీలో చేర్చుకోవటం, ఎమ్మెల్యేలు చేర్చుకోవటం, మాజీ ఎమ్మెల్యేలు చేర్చుకోవటం, మేయర్లను చేర్చుకోవటం, గల్లీ లీడర్ కాడ నుంచి రాజ్యసభ లీడర్ల వరకు ప్రతి ఒక్కరిని ఆ పార్టీలో చేర్చుకునేందుకు ఏంటంటే మెయిన్ డైవర్టేషన్ పాలిటిక్స్ అన్నమాట. దృష్టి మళ్లించేందుకు ఎన్నికల సంఘం ప్రస్తుతం ఏంటంటే ఎన్నికల సంఘం మీద పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. ఇది మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలైతే కావు. ఇదైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలైతే కావు. ఈ తీర్పు ప్రజా తీర్పు కాదు, కేవలం ఈవీఎం తీర్పు అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను గట్టిగా చెప్తాను. ఈ రాజ్యసభకు సంబంధించిన మోపిదేవి లాంటి వాళ్ళు కానివ్వండి, బీదమస్తాన్ లాంటి వాళ్ళు కానివ్వండి, అలాగే పోతుల సునీత, వీళ్ళందరూ పార్టీ మారి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే అవకాశం ఉండదా? దాంతో పాటు వాళ్ళకి ఇబ్బందిగా వచ్చే పరిస్థితులు ఏముండవంటారా? నేను ఇది ఒకటే చెప్తున్నానండి, వాళ్ళకి వ్యక్తిగత సమస్యలు ఉంటే, వ్యక్తిగత అవసరాలు ఉంటే, వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టుకోమని చెప్పండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టుకోమని చెప్పండి, లేదంటే వాళ్ళ తలకాయ తాకట్టు పెట్టుకోమని చెప్పండి. కానీ కన్న తల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టకూడదండి. నీకు రాజకీయ భిక్ష పెట్టి ఈ రోజు ఒక అద్భుతమైన అందలం ఎక్కిచ్చారు, ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు, ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని, తల్లి లాంటి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు. చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టారు. ఇదైతే కేవలం వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్న పనులే గాని ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిటికిన వేల మీద వెంట్రుక కూడా కూడదండి. పేర్ని నాని గారు ప్లీనరీ సమావేశంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఎప్పుడో చెప్పారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్త వీళ్ళిద్దరే శాశ్వతం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరో శాశ్వతం కాదని చెప్పేసి పేర్నాని గారు ఎప్పుడో చెప్పారండి. ఇప్పటికీ ఆయన మాటలో మా చెవుల్లో రింగులు మారుమోగుతున్నాయి. ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్త మాత్రమే. ఇలాంటి స్వార్థపరులు వస్తుంటారు, పోతుంటారు. చెక్కు చెదరంగా నిలబడేది కార్యకర్త ఒక్కడే. కార్యకర్త ఉంటే ఇలాంటి నాయకుల్ని ఎంతమంది తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.
ఇది చెప్తున్నాం కదా సార్ ఇందాక. సార్ నేను మీకు చెప్పాను, మీకు ఈ టాపిక్ అంటే ముందే చెప్పాను ఏంటంటే కేవలం ఎన్నికల సంఘం యొక్క ఈ దృష్టి మళ్లించడానికి ఇప్పుడు టాపిక్ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటండి? ఈవీఎంలు, ఓట్ల లెక్కింపులు. ఎన్నికల సంఘం విధులు సరిగ్గా నిర్వహించలేదు, ఎన్నికల లెక్కింపుపై అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మేం చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఇవన్నీ మీడియాలో మారుమోగుతున్నాయి, పేపర్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, మొత్తం సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రకమైన వ్యభిచారం, రాజకీయ వ్యభిచారం మళ్ళీ మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు అంటే కూటమి నేతలు. ఇప్పుడు వైసీపీ నేతలే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు, అందుకోసమనే మేము పార్టీలు మారుతున్నాం, టికెట్లు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, అందుకోసమనే మేము పార్టీ మారుతున్నాం అని చెప్పేసి వైసీపీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి. అవునండి, అవునవును. ఇప్పుడు చెప్తున్నారు, నేను విన్నాను. అంటే వీళ్ళు మోసం చేయకుండా ఉండాలంటే వీళ్ళ భాషలో ఏంటంటే వీళ్ళకి అందిన కాడికి ఎక్కడ కూడా దోపిడీకి తావు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పరిపాలనకి వీళ్ళకి మింగుడు పట్టలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము దోచుకోవడానికి, దాచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, బీజేపీ కేంద్ర ప్రభుత్వం లాగా ప్రతి ఒక్క మన దేశంలో, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే, ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలకు సంబంధించి నాయకులు రాజకీయాల్లో రావడం, వాళ్ళ ఆస్తులు పెంపొందించుకోవడం, రెట్టింపు చేసుకోవడం, వాళ్ళ షేర్లు ఏదైనాయో అంతకు డబుల్ చిందుకు చేసుకోవడం, అలా అందుకోసం వీళ్ళు రాజకీయాల్లోకి వస్తాం, కానీ ప్రజాసేవ కోసం అయితే కాదు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు పూర్తిగా జరిగింది ప్రజాభిమేష్టం వరకు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క యోగక్షేమం కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే ఈ పరిపాలన జరిగింది. ఈ పరిపాలన వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి వాళ్ళు ఆస్తులు పెంపొందించుకోవడం కోసం, వాళ్ళ షేర్లు పెంపొందించుకోవడం కోసమే వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. నిజంగా ప్రజల యొక్క క్షేమం కోసం, ప్రజాభిమేష్టం కోసం అయితే ఇదే పార్టీకి 5 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగారు. వీళ్ళు పదవికి అంటిగా తిరిగారు, పదవి అనుభవించారు. ఈ 3 నెలల్లో వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటంటే వీళ్ళకి నువ్వు చేసే కార్యకర్త. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనం చేసే యుద్ధం నిస్వార్థం అయితే పార్టీ పుట్టింది ప్రజల కోసం, ప్రజా సేవ కోసమే. ఈ రోజు అధికారం లేకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి 3 నెలలు అవుతుంది. నిజంగా ఎంత నరకం అనిపిస్తున్నారంటే ప్రజలు అంత నరకం అనిపిస్తున్నారు. ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి వీళ్ళని ఒకసారి అడిగితే ఇట్టే తెలిసిపోతుంది. ఓకే, ఈ పథకాలకు సంబంధించి అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వీటన్నిటికీ నిధులు లేవు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో లక్షల కోట్ల అప్పు చేశాడు, సో అందుకోసమే నిధులు లేక మేము ఈ పథకాలు ఇవ్వట్లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. ఈ సంవత్సరానికి ఈ పథకాలు కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాని మీద ఏం చెప్తారు మీరు? ఈ సంవత్సరం కదండి, ఏ సంవత్సరం ఎవరాళ్ళు? నేను ఇందాకే చెప్పాను సార్ అన్నగారు, వీళ్ళు ప్రజల తీర్పుతో వచ్చిన ముఖ్యమంత్రి కాదు, ప్రజల తీర్పుతో గెలిచిన నాయకులు కాదు. కేవలం ఈవీఎంలతో గెలిచిన మంత్రులు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన ముఖ్యమంత్రి, ఈవీఎంతో గెలిచిన డీసీఎం. కేవలం ఈవీఎం యొక్క మహిమతోనే వీళ్ళు గెలిచారు తప్ప ప్రజా తీర్పుతో అయితే కాదు. వీళ్ళకి ఏ రకంగా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులకు వస్తాయండి? ఒక ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు, ఆరోగ్యశ్రీని అనారోగ్యం పాలు చేశారు, లాండ్ ఆర్డర్ మొత్తం గాలికి వదిలేశారు. మీకు తెలుసో లేదో ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు. విజయవాడ నగరంలో, విజయవాడ రాజధాని నగరం అయిన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అతిపెద్ద నగరం విజయవాడ నగరం, రాజధాని నగరం. ఇలాంటి నగరంలో ఆటో కార్మికుల మీద ఎంత పైశాచికంగా, ఎంత దారుణంగా కేసులు రాస్తున్నారో తెలుసా సార్? ఒక్కొక్క ఆటో కార్మికుడి మీద 10,000, 15,000, 20,000, 18,000 ఇష్టానుసారంగా. అవుట్ ఆఫ్ వరల్డ్ సిటీలో తిరగకూడదు, సిటీలో మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు యావత్ దేశం మొత్తానికి వీళ్ళు ఆదర్శం అండి. ఏ ఒక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లేరు, ఏ ఒక్క సంఘ విద్రోహ కార్యక్రమాలు లేరు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, ఈ మొత్తం మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలకి మన ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లు ఒక ఆదర్శవంతమైన ఆటో డ్రైవర్లు. అలాంటి ఆటో కార్మికుల మీద ఈ రోజు వీళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు డబ్బులు. ముక్కుపిండి ఈ ఆటో డ్రైవర్ల దగ్గర తీసుకున్న డబ్బులు, ఈ ఆటో డ్రైవర్ల దగ్గర చలానా రూపంలో తీసుకున్న డబ్బులు ఇలా పోలీసులు వేతనాలకు ఉపయోగిస్తున్నారు. వీళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు
ఈ ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ ఆటో ఉమ్, డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళ దగ్గర చలానాలు వసూలు చేస్తారు. వీళ్ళు పథకాలు అమలు చేస్తారని ఎలా అనుకున్నారు సార్? ఎలా అనుకుంటున్నారు సార్? చెప్పండి. ఉమ్, ప్రజలైతే సస్యం మీద వీళ్ళు పథకాలు చేయరు, ఏ ఒక్క పథకం చేయరు. ఒకవేళ పథకాలు తూతూ మంత్రంగా నామమాత్రంగా అమలు చేసినా కానీ దానికి ఏదో ఒక లింకు పెడతారులే గాని సస్యమీరా వీళ్ళు స్వచ్ఛందంగా పథకాలు ఇవ్వరు. కేవలం వీళ్ళ ధనార్జన కోసం, వీళ్ళ ఆస్తులు రెట్టింపు చేయడం కోసం, వీళ్ళ బినామీల కోసం, వీళ్ళ పెట్టుబడిదారుల కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ సస్యమీరా ఉమ్, ప్రజల కోసం అయితే కాదు. రాబోయే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ తెలుసుకొని మళ్ళీ ఈ కూటమి యొక్క పార్టీలని కిలోమీటర్ గొయ్యి తీసే గోతులో పాతి పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ సైలెంట్ గా ఉన్నారు. మరి పార్టీలో ఉంటారా? బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? రోజా లాంటి వాళ్ళు కానివ్వండి, కొడాల నాని లాంటి వాళ్ళు కానివ్వండి, వల్లంనేని వంశీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం, ఆ భయంతో అందరూ సైలెంట్ అయిపోతున్నారు. మరి వాళ్ళ పార్టీలు మారే పరిస్థితి ఉంటుందా, లేదంటే రాజకీయాలకే దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయా? సార్ నాయకులు కాదు సార్ తిరగబడేది, నాయకులు కాదు ప్రజలే తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి. ఉమ్, ప్రజలే తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలకు అతి తొందరలో రోడ్డు మీదకి వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు. ఏ రాజకీయ పార్టీ పిలుపు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడే ఉమ్, అమ్మకు వందనం పేరుతో ఆ పిల్లలకి పంగనామాలు పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు రేఖ ఆగస్టు 15కి ఉచిత బస్సు ఇస్తా అని చెప్పాడా లేదండి? చెప్పాడా లేదా? ఉమ్, ఈ రోజు ఆగస్టు 15కి ఉచిత బస్సు ఏమైపోయిందండి? ఉమ్, విద్యా దీవెన ఏమైపోయిందండి? ఇది విద్యా సంవత్సరం అండి. ఉమ్, ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు లిమిట్లు పెంచి పరిధిని పెంచి ఆరోగ్యానికి ఆ పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉమ్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఆరోగ్యశ్రీ మొత్తం నిర్వీర్యం చేశాడు. మీరు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి సార్, హాస్పిటల్కి వెళ్ళండి. ఉమ్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, పట్టించుకునే నాదుడు లేడు. ఎంత దారుణంగా, అంత దీన వ్యవస్థలో ఆ పేదలు ఉన్నారో, ఎంత అల్లాడిపోతున్నారు చూడండి సార్. ఈ కూటమి నేతలకి, ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెబుతాను, అయ్యా మీ అధికార దాహం, అధికార దర్పాన్ని పక్కన పెట్టి ముందు ప్రజల యొక్క రోగక్షేమాలు తెలుసుకోండి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోండి. ఎంతకాడికి నాయకులను అరెస్ట్ చేయటం, ఆ కార్యకర్తలను కొట్టడం, ఆ నాయకుల్ని జైల్లో పంపించడం, నాయకుల్ని పార్టీలు మార్పించి నేర్పించడం ఇదే కాదండి. మీకు మంచి తీర్పు ఇచ్చారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ప్రజలు. మేమైతే అలా అనుకోవట్లేదు, మీరు అనుకుంటున్నారు కదా. మరి ఆ తీర్పును గౌరవించి ఆ తీర్పు అనుగుణంగా మీరు ప్రజాభిమిష్టం వరకు ఆ పరిపాలన చేయాలి కదా. ఒక పేదవాడికి ఏం కావాలండి? నాణ్యమైన విద్య, వైద్యం, ఈ రెండు అందించగలిగితే చాలు కదా. నువ్వు విద్య ఎక్కడ అందిస్తున్నావు? మధ్యాహ్న భోజనం పిల్లలు తినలేక, పిల్లలు తినలేక ఇంటికాడ నుంచి క్యారేజీలు కట్టుకొస్తున్నారు. మీరు రండి, మీరు స్వయంగా ఎవరైనా సరే, నేను చెప్పిన మాట అబద్ధం అయితే ఎవరైనా సరే, టీడీపీ కూటమి నేతలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, దమ్మున్నవాడు ఎవరైనా సరే నాతో రండి. క్షణంగా వెళ్ళి ఆ స్కూల్ ని పరిశీలిద్దాము. అక్కడ మధ్యాహ్న భోజనం పథకంలో ఎలా ఉందో ఆహారం చూడండి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆహారం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు మంచినీటి సౌకర్యం ఎలా ఉంది, అక్కడ బాత్రూమ్ వ్యవస్థ ఎలా ఉంది, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రతి సంవత్సరం పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేవాళ్ళు, ఈ సంవత్సరం అది లేదు. అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, అది లేదు. బూట్లు, సాక్స్లు, యూనిఫామ్లు, బెల్ట్లు ప్రతిదీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అది ఉందా? ఎంత కాడికి నాయకుల్ని అరెస్ట్ చేయడం, నాయకుడి పార్టీలు మార్పించడం, నేర్పించడం, ఇసుక మొత్తం దోచేసుకోండి, దండుకోవడం, ఇసుక ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఇసుక ఫ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఓ ఇసుక దోచేసుకున్నాడు, దాచేసుకున్నాడు, దండుకున్నాడు అని ఇన్ని మాటలు చెప్పాడు. రేట్లు, ప్రతి ఒక్క కూరగాయ రేట్లు పెరిగిపోయినాయి. ఉల్లిపాయ కాడ నుంచి, టమాటా కాడ నుంచి పూర్తిగా నిర్వీర్యమైపోయిన ప్రభుత్వం ఏదన్నా భారతదేశంలో ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రమే. ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి నిజంగా ఆ నితీష్ కుమార్ బుద్ధి రాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెబుతున్నాను. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే, సార్ వినండి, నేను ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే, నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరితో కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది, అవునా కాదా? నువ్వు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ రాబట్టి రాష్ట్రాన్ని ఎవరు ఊహించిన రీతిలో నువ్వు డెవలప్ చేయాలి. నితీష్ కుమార్ అటేపు 23,000 కోట్లు, 25,000 కోట్లు రైల్వే జోను ఇష్టం వచ్చిన సాటిగా ఆయన తీసుకెళ్లిపోతుంటే నువ్వు చోద్యం చూస్తావా? అటేపు రాహుల్ గాంధీ నీకు ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు కదా, వెళ్ళొచ్చుగా. అంటే నీకు కేవలం ఏంటంటే రాజకీయ అవసరాలు, నీ కేసులు ఏదైతే స్కిల్ స్కామ్ కేసులో నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నావో ఆ బెయిల్ మళ్ళీ క్యాన్సిల్ చేసి నువ్వు ఎక్కడ జైలుకి వెళ్తావో, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎక్కడ మళ్ళీ సీఎం అవుతాడో, నీ కొడుకు మళ్ళీ ఎక్కడ
ఫైబర్ గ్రిడ్ కేసులో మళ్ళీ ఎక్కడ ఇరుక్కుంటాడో, ఈ నరేంద్ర మోడీని నమ్మడానికి వీల్లేదని చెప్పేసి నరేంద్ర మోడీ అండ్ అమిత్ షాతో అంటకాలు తిరుగుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. కేవలం అతను జైలు నుంచి తప్పించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా నేను రాజకీయాల ప్రయోజనాలు లేకపోతే వీళ్ళు రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకోవచ్చుగా, ప్రత్యేక హోదా ఇస్తానంటున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కదా. కాబట్టి Okay. ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారండి. ఇది నేను చెప్తున్న విషయం కాదండి. ప్రజలందరూ మార్కెట్ లో, రోడ్ల మీద, టీ కొట్ల దగ్గర ప్రతి ఒక్క చోట మాట్లాడుకుంటున్న విషయం ఇది. ఓకే కాబట్టి మీకు దమ్ముంటే ఇంకో సంవత్సరంలో కార్పొరేషన్లు అన్ని అయిపోతాయి, పంచాయతీలు అయిపోతాయి, అన్ని అయిపోతాయి. ఆ కార్పొరేషన్ 2029 దాకా కూడా అవసరం లేదు సార్. రేపు కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికల్లోనే ఈ యొక్క కూటమి నాయకుల మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో రేపు వచ్చే రిజల్ట్ ద్వారా మీకు అది ఇట్టే తెలుసుకో. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.